శ్రీ విశ్వావసునామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు. దీంట్లో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ 9 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయన్నమాట. వీళ్లకు వృశ్చిక రాశి వాళ్లకు 2 ఆదాయము, 14 వ్యయం. వీళ్ళది చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తర్వాత రాజపూజ్యం 5, అవమానం 2. గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 14వ తారీఖు మే 2025 వరకు వృషభంలో రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా సఫలమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేయబడతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీళ్ళకి కొద్దిగా సోషల్ వర్క్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి. తర్వాత శుభవార్తలు వింటారు. 15/5/25 నుండి 19/10/25 వరకు, తిరిగి 6/12/25 నుంచి సంవత్సరాంతం వరకు మిథునంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట మంచిది. మొదటి పీరియడ్ బాగుంది, తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. తర్వాత 19 అక్టోబర్ నుండి తిరిగి 12 డిసెంబర్ వరకు, వత్సరాంతం వరకు మిథునంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది. తర్వాత నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆ సమయంలో కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడడం కానీ, ఎక్కువ గొడవలు పెట్టుకోవడం కానీ, కఠిన సంభాషణలు మాట్లాడడం కానీ, వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులకు హాని తలపెట్టు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వేరే వాళ్ళకు హాని కలిగించరాదు. అంటే వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించడం వల్ల ఎదుటి వాళ్ళతోని మాటలు పడకుండా, నువ్వు చేసింది తప్పు, నువ్వు నాకు నష్టం చేసినవు, నీ వల్ల నేను నష్టపోయినా అనడం జరగదు. ఒకవేళ అట్లన్నా వీళ్ళు సెన్సిటివ్ మైండ్ అయిందనుకోండి, మైండ్ అయితే వీళ్ళు బాధపడతారు. ఎవరు? వృశ్చిక రాశి వాళ్ళు. అయ్యో నా వల్ల ఇబ్బంది పడ్డారు కదా జనాలు, నా వల్ల పలానోళ్ళకి నష్టం జరిగింది కదా అని బాధపడతారు. అందుగురించి ఆచితూచి ఎదుటోళ్ళకు సహాయం చేయడంలో అన్ని రకాలుగా ఆలోచన చేసి ముందటికి పోవడం మంచిది. సహాయం చేయడం మంచిదే, కాకపోతే జాగ్రత్త వహించడం మంచిది దాంట్లో. తర్వాత 20 అక్టోబర్ 25 నుండి 5 డిసెంబర్ 25 వరకు కర్కాటకంలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. ఏదో రకంగా ఆకస్మిక ధనలాభం జరుగుతుంది వీళ్ళకి. అంటే ఉన్నదానికంటే కొద్దిగా బెటర్ ఫ్యూచర్ దొరుకుతుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వీళ్లకు ఇలా ఉంది. అంటే మొదటి పీరియడ్ బాగలేదు, తర్వాత పీరియడ్ బాగుందన్నమాట. శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. అంటే వీళ్ళకి శని బాగలేదు. బంధుమిత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ మూలకంగా శత్రుబాధలు సంభవిస్తాయి. స్త్రీ మూలకంగా ఇక్కడ జరగవలసిన విషయం ఏంటిది అని అంటే, స్త్రీ మూలకంగా శత్రుబాధలు అంటే ఇది ఎవరైనా కావచ్చు. అది వాళ్ళ ఇప్పుడు సడన్గా వచ్చి స్త్రీ మూలకంగా శత్రుబాధలు జరుగుతాయి అని చెప్పరాదు. అది వెనకటి నుంచి ఎప్పటి నుంచో ఉంటుంది. అది ఇప్పుడు బయటపడుతుంది సమస్య. జాగ్రత్త వహించడం మంచిది. స్త్రీ మూలకంగా అంటే ఇప్పుడు ఇది ఒక క్రానిక్ డిసీజ్ లాంటిది, ఒకటేసారి బయటపడదు. ఎప్పటి నుంచో ఏదో ఒకటి ఉంటుంది సమస్య. ఆ సమస్య స్త్రీ మూలకంగా మొదలైంది. ఆ స్త్రీ మూలకంగా మొదలైంది ఇప్పుడు బహిర్గతం కావచ్చు. లేదు అని అంటే ఇంకే రకంగానన్నా కొత్త సమస్య పుట్టవచ్చు. అందుగురించి స్త్రీ విషయంలో జాగ్రత్త పడడం మంచిది అని చెప్పడం అన్నమాట. ఇదంతా స్త్రీ మూలకంగా అంటే స్త్రీ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్త్రీ విషయంలో సమస్యలు ఏర్పడతాయి. ఆ స్త్రీ విషయంలో మగవాళ్ళకు ఒక రకమైన సమస్యలు, ఆడవాళ్లకు ఒక రకమైన సమస్యలు. అది వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. వాళ్ళ స్త్రీ మూలకంగా కొద్దిగా జాగ్రత్తగా వండుకుంటూ జాగ్రత్త వహించడం మంచిది. ఏదో ఒక విషయంలో మనస్తాపం జరుగుతుంది ఈ విషయంలోనే.
ఏది స్త్రీ విషయంలో మనస్తాపం జరుగుతుంది. వాళ్ళతోని లావాదేవీలు పెట్టుకోవడమో లేకపోతే ఏదో ఒకటి, ఆడవాళ్ళు అంటే కిట్టి పార్టీలను ఉంటాయి, అవునా కదా, మగవాళ్ళు అంటే అక్కచెల్లెండ్లు, అన్నదమ్ముల భార్యలు, లేకపోతే భార్య, ఇట్లాంటి వాళ్ళు, లేకుంటే పరస్త్రీలు, ఏదో రకమైన సమస్య, ఎవరో ఒకరు వీళ్ళని నిందించే అవకాశాలు ఉన్నాయి. అందుగురించి వీళ్ళ మనసు బాధపడుతుంది. ఇట్లా వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడుకోవడం, జాగ్రత్తగా చేసుకోవడం, వాళ్ళతోని ఎక్కువ తక్కువ మన దగ్గరి బంధువులు, మన రక్త సంబంధికులు అయితే ప్రేమాభిమానాలను పంచుకోవడము, వాళ్ళతోని మాట దొరలకుండా మాట్లాడడము, బయట వాళ్ళతోని దూరంగా ఉండడము, మన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడము, మన వాళ్ళు అనుకున్నప్పుడు తప్పదు అందు గురించి వాళ్ళతోని ప్రేమాభిమానాలను పంచుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించడము, ఇట్లాంటివి చేయాలి. అయితే వీళ్ళకు శని సరిపోతలేదు, వీళ్ళకి శని దృష్టి సరిగ్గా లేదు కనుక వీళ్ళకి ప్రతి శనివారము తైలాభిషేకం చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేయాలి. చేస్తే వీళ్ళకు మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా వీళ్లకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. పెద్ద సమస్యలు రాకుండా చిన్నగా గొడ్డలతో పోయేది గోటితోని సరిపోతుంది. వీళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. శుభం.